జబర్దస్త్ విషయానికొస్తే ప్రతి వీక్ జడ్జెస్ని కానీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. చాలా కష్టం. అంటే ఎప్పుడు వేరియేషన్స్ చూపించాలి, స్పాంటినిటీ, ఎవ్రీథింగ్. అసలు దానికి ఎలాంటి వర్కౌట్ చేస్తారు మీరు? అసలు నిజం మాట. ఓకేనా, నేను అందరిలాగా అసలు పొద్దున్నే లేచి కష్టపడతామండి, ఒక 5-6 పేపర్లు రాసేస్తాం, మా వాళ్ళని పిలుస్తాం. ఇలాంటి స్టోరీలు నేను చెప్పను. ఎందుకంటే వాట్ ఈజ్ ఒరిజినల్ ఐ విల్ టెల్ యూ. నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా పేపర్ మీద పెన్ను పెట్టిన పాపని పోలేదు. రేపు షూట్ ఉందంటే ఈరోజు నేను కాన్సెప్ట్ ఏంటి అనుకుంటా, కాన్సెప్ట్ ఏంటి జస్ట్ 1 డే ముందు అంతే. ఇప్పుడు కొన్నిసార్లు 1 డే ముందు అవుతుంది, కొన్నిసార్లు స్టేజ్ ఎక్కే ముందు కూడా మార్చేయడం అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ మీద స్కిట్ చేయాలనుకో, నేను నా టీం మెంబర్స్కి ఏం చెప్తానంటే, అబ్బాయి నువ్వే డాక్టర్ అనుకో, నీ దగ్గరకు ఒక కడుపు నొప్పిన పేషెంట్ వచ్చాడు, కామెడీగా చేయాలి, నువ్వు ఎలా చేస్తావు అని అడుగుతా. వాడు ఏదో చెప్తాడు, ఇంకొకటి వాడు ఏదో చెప్తాడు. వీటిల్లోంచి కొన్ని లేపి ఇది ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తా అని అప్పటికప్పుడు అనుకుని స్టేజ్ మీద చేసేయడం. అది కొన్నిసార్లు హిలేరియస్గా వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు కాదు. ఇంకా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం అనేది మీరు అన్నట్టు నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అది ఎలా అంటే రేపు పొద్దున ఆడియన్ ఎలాంటి విషయాలకి హర్ట్ అవ్వకూడదు, అలాంటిది పర్సనల్గా తీసుకోకూడదు, కామెడీగా లేకుండా ఉండకూడదు, సబ్జెక్ట్ని క్రాస్ అవ్వకూడదు, 100 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ మనం ఒక్కొక్కటి అనుకొని ఏదైతే అనుకునే సమయంలోనే అనేసుకొని స్టేజ్ ఎక్కి చేసేస్తాం. సో భగవంతుడి దానిలో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు.